సభాధ్యక్షుడు సోదరుడు బొమ్మిడి నాయకర్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మీ అందరికీ సుపరిచితులు చిన్నబాబు గారికి, వేదికను అలంకరించిన మన పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులకు, ప్రత్యేకంగా ఎంపీటీసీలు ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ, సర్పంచ్ని అభినందిస్తూ ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన మన వీర మహిళలు, జన సైనికులు, పార్టీ నాయకులు అందరికీ ముందుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారాలు. అనేక సభలో సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం, కానీ నరసాపురకు ఒక ప్రత్యేకత ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఆ రోజు ఒక మత్స్యకార భరోసా యాత్ర చేద్దాం జనసేన పార్టీలో అని అనుకున్నప్పుడు ముగింపు సభ ఈ ప్రాంతంలో జరపాలని, దానికి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఒక బ్రహ్మాండమైన సభ ఆ రోజు చేసుకోగలిగాం. ఈ ప్రాంతాల్లో, గ్రామాల్లో నడుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకున్నప్పుడు ఇందాక నాయకర్ గారు అన్నట్టు చాలా బాధ కలిగించింది. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు, వాళ్ళు ఏ విధంగా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి, బిడ్డల్ని చదివించుకోవడానికి వాళ్ళు పడుతున్న కష్టాల్ని, ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, పార్టీలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ నిజాయితీ గల నాయకత్వం ఇప్పటికీ రాలేదు. మనసున్న నాయకత్వం రాలేదు. నిజంగానే ఏ ప్రాంతానికి వెళ్ళి నాకు బాధ కలిగించేది ఏంటంటే, పదవుల్లో వస్తారు, 5 సార్లు 4 సార్లు గెలుస్తారు, మంత్రులు అవుతారు, ఇంకా కొన్ని పదవులు తెచ్చుకుంటారు, కానీ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయాలి అన్న తపన, మన ప్రాంతాల్లో మనం కనీసం వసతులు కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే భావన మన ప్రజాప్రతినిధులకి, మన ప్రభుత్వానికి రాకపోతే మనం ఈ విధంగానే వెనకబడిపోతాం. ఏం తక్కువ చెప్పుడు మన ప్రాంతాల్లో చాలా కష్టపడే మనస్తత్వం, అద్భుతమైన వనరులు, ఇక్కడున్న ఆక్వా రైతులు భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు, చాలా చక్కగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం, తోడ్పడే విధంగా, ముందుండి నడిపించే విధంగా దాంట్లో మాత్రం చాలా స్పష్టంగా లోపం కనిపించింది. ఏదో ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ నుంచి మనం విమర్శిస్తున్నామని కాదు. నేను 2-3 రోజుల నుంచి ఈ విషయం చెప్తున్నాను. నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుందంటే, ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతంగా నమ్మి, ఆయన ద్వారా గతంలో ఆయన తండ్రి గారు చేసిన పరిపాలన విధానం ఇంకా కొనసాగుతుందని, మన జీవితాల్లో మార్పు వస్తుందని 151 స్థానాలు ఇచ్చి ఆయన గెలిపించారు. ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఎక్కడ మారింది? ఈరోజు మేము ఇందాక ఆ ఏడుకొండల వారి కుటుంబాన్ని పరామర్శించి చెక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి రోడ్ల దుస్థితి మామూలుగా లేదు. 7 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల ప్రయాణం దాదాపు 1 గంట నిలబట్టింది. మరి ముఖ్యమంత్రి గారు మాత్రం రోడ్డు పైన రారు, ఎందుకంటే నాకు తెలుసు పరిస్థితి ఏంటో. ఆయన మాత్రం హెలికాప్టర్లోనే వస్తాడు. మొన్న ఆయన ఇంటి నుంచి తెనాలికి, మా నియోజకవర్గానికి 26 కిలోమీటర్లు, 26 లెక్కగా 26 కిలోమీటర్లు, 26 కిలోమీటర్లు కూడా ఈ మహానుభావుడు హెలికాప్టర్లో వచ్చాడు. రోడ్డు మార్గం ఉపయోగించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రజలు నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, రోడ్ల పరిస్థితి ఏంటని అడుగుతారు. ఈరోజు కూడా అదే కనపడుతుంది చాలా స్పష్టంగా. ఏదో జాతీయ రహదారులు మనకి బాగానే ఉన్నాయి, కానీ జాతీయ రహదారులు దిగి మన గ్రామాలకు వెళ్తుంటే ఏ విధమైన అధ్వానమైన పరిస్థితిలో ప్రజలు బతుకుతున్నారో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు మత్స్యకారులు చేసిన మోసం కేవలం ఏదో ఈరోజున ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ రోజు మేము గ్రామాల్లో పర్యటించినప్పుడు దాదాపు సంవత్సరం దాటింది. ఆ ఎండల్లో మేము ప్రతి గ్రామంలో పర్యటించే సమస్య ఏంటి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగించింది. మత్స్యకార భరోసా కార్యక్రమం కింద వేటకు వెళ్ళలేని మత్స్యకారుల కోసం ఆ 3 నెలలు 10,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ఎంతమందికి చేరిందని చూస్తే కనీసం సగం మంది కూడా చేరలేదు. గ్రామాల్లో కావాలని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా
ప్రతి ఒక్కరికి మేము మేలు చేస్తున్నాం, బటన్ నొక్కేస్తున్నాం అని చెప్తారు. ఎంతమందికి బటన్ నొక్కితే మన జీవితాలు మారినాయి చెప్పండి? ఎక్కడ జరిగింది సంక్షేమం? ఈరోజు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రతిరోజు 260 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. దాదాపు 630 కోట్లు మన ట్యాక్సుల ద్వారా ప్రతిరోజు మనకి నిధులు వస్తున్నాయి ప్రభుత్వానికి. అంటే 800 కోట్ల రూపాయలు ప్రతిరోజు వచ్చే నిధులు కనీసం 5వ తారీఖు కాదు కదా 13వ తారీఖు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు చెప్పండి? సంక్షేమం అనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు జనసేన పార్టీ విధానం ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం. అద్భుతంగా చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు నిజాయితీగా చేస్తాం. మీలాగా బటన్ నొక్కే కార్యక్రమం చేయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా పట్టుదలతో ఉన్నారు. మనం వీలైనంత వరకు సమాజంలో ఉన్న ప్రతి పేదవాడిని మనం ఆ పేదరికంలోంచి తీసుకురావాలి, బయటికి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అది మన బాధ్యత. ఏ ప్రభుత్వం అయినా సరే మన రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ప్రతి కుటుంబాన్ని మన పేదరికంలోంచి సంక్షేమం పైన మనం బయటికి తీసుకురావాలి. వాళ్ళకు కూడా సమానమైన పరిస్థితి కల్పించాలి. కానీ సంక్షేమం అని చెప్పి ఏ విధంగా వీళ్ళు మోసం చేసి ఈ రోజున మన అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిపోయినాయి మీరు ఆలోచించుకోవాలి. ఒక్క వంతెన వేయలేదు. నేను ఈరోజు ఉదయం కొన్ని అడిగాను మన గోవింద్ గారిని. గతంలో ఆయన 21 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు వంతెన ఏమని. ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య. ఎంత 2 కోట్ల రూపాయలు వంతెన. అది ఏమైపోతుంది ప్రభుత్వంలో ఉన్న నిధులు? ఎందుకు స్పందించడం లేదు? ఈరోజు మత్స్యకారులు 50 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ. డీజిల్ ధర 50 రూపాయలు ఉన్నప్పుడు ఈరోజు 100 రూపాయలు లీటర్. 100 రూపాయలు లీటర్ డీజిల్ ఉన్నప్పుడు 9 రూపాయల సబ్సిడీ ఎంతమందికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? అసలు 3 నెలల నుంచి కనీసం అది ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఈ కార్యక్రమం చేయడం లేదు. మొన్న శ్రీకాకుళం జిల్లాలో చక్కటి కార్యక్రమం చేసాం. అక్కడున్న యువతకి ఒక భరోసా నింపడానికి కోసం, వాళ్ళలో ధైర్యం నింపడానికి కోసం. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వలసలకు వెళ్ళిపోతున్నారు ఇతర రాష్ట్రాల కంటే కదిలించేసింది మమ్మల్ని. గుజరాత్ రాష్ట్రానికి శ్రీకాకుళం జిల్లా నుంచి అంతమంది వలసలకు వెళ్ళిపోయి మత్స్యకారులందరూ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే అది కేవలం మన దగ్గర హార్బర్ లేవు, జట్టీలు లేవు కాబట్టి వాళ్ళు ఈ పాపం ఎంతో బాధతోటి కుటుంబానికి దూరంగా వాళ్ళు వెళ్తున్నారు. జనసేన పార్టీ మత్స్యకారుల గురించి గుర్తించి మన నాయకర్ గారిని మత్స్యకార విభాగానికి పవన్ కళ్యాణ్ గారు చైర్మన్గా ఆయన్ని అపాయింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమం చేశాం. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఈ విభాగం ద్వారా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి. నాకు బాగా గుర్తు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఆ రోజున. ఏదో తూతు మంత్రంగా ఇతర పార్టీలాగా మనం ఒక సెల్ లాగా ఏర్పాటు చేయడం కాదండి. మనం ఖచ్చితంగా మత్స్యకార సోదరులు చైతన్యం తీసుకురావాలి. చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ విభాగాన్ని మారుద్దాం అన్నారు. అందుకు అనుగుణంగా మొన్న ఎచ్చర్లలో రాజశేఖర్ అనే ఒక మత్స్యకారుడు యువకుడు చాలా చక్కగా చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, కష్టపడుతున్నాడు. ఉపాధి దొరక్క ఇతర మత్స్యకార సోదరులకి నేను ఏం చేయగలుగుతాననే తపనలో ఉన్నప్పుడు అతన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ మత్స్యకార వికాస విభాగం ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఉత్తరాంధ్రలో మనం 2 లక్షల రూపాయల పార్టీ నుంచి ఏర్పాటు చేసి మత్స్యకార సోదరులకి మనం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం నిర్ణయించుకున్నాం. ఒక కేంద్రం ఏర్పాటు చేసాం. మీరు కూడా చక్కగా చదువుకోండి, మీరు కూడా ఎదగండి, ఉద్యోగ అవకాశాల కోసం మీరు కూడా ముందుకు రండి. అదేవిధంగా మీరందరూ కోరితే తప్పకుండా నాయకర్ గారి ద్వారా ఈ ప్రాంతంలో కూడా జనసేన పార్టీ నుంచి ఇటువంటి విభాగం ద్వారా మనం ప్రత్యేకంగా ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మత్స్యకార సోదరులందరూ ఎవరైతే డిగ్రీలు చదువుకున్నారో కష్టపడి వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే విధంగా జనసేన పార్టీ నిలబడుతుంది. అటువంటి కార్యక్రమాలు చేస్తాం మన పార్టీ నుంచి. అంతేగాని ఎలక్షన్లు అప్పుడు వచ్చి ముద్దులు పెట్టి వాగ్దానాలు చేసి అందరినీ మోసం చేసే మనస్తత్వం కాదు మంది. నిలకడగా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ఎంత త్యాగం చేసి ఈరోజు పనిచేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. 9 సంవత్సరాలు నిండినాయి. 10వ 6వ ఆవిర్భావ సభ చేసుకోబోతున్నాం మనం మార్చి 14వ తారీఖున. ఒక్కసారి ఆలోచించండి మీరు. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఆయన ఒక్కడే బయటికి వచ్చి ఏ విధంగా పోరాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, మన రాష్ట్రం విడిపోయిందనేది బాధతోటి ఆయన ప్రారంభించారు. ఆ రోజు నుంచి రకరకాలుగా ఆయనపైన విమర్శలు చేస్తారు, వ్యక్తిగతంగా ఆయనపైన ఆరోపణలు చేస్తారు. ఏ విధంగా అయినా సరే జనసేన పార్టీ ఎదగకూడదని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు ఏ విధంగా మన గురించి మాట్లాడుతున్నారు. కానీ నిలబడ్డాం, నిజాయితీగా నిలబడ్డాం. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం మనం.
ఇతర పార్టీలతో పోల్చుకుంటే ధైర్యంగా ప్రజా సమస్యలపైన గలమెత్తి పోలీసులు కూడా ఎదుర్కొని గ్రామాల్లో మార్పు రావాలని తపనతోటి పనిచేస్తున్న మన జన సైనికులు, మన వీర మహిళలు, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయడానికి కూడా చాలామంది వెనకాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచ్ స్థానంలోనూ మన వీర మహిళలు, మన యువకులందరూ కూడా ముందుకొచ్చి పార్టీ కోసం, సమాజం కోసం, ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డారు. దాన్ని నిజంగానే మనం గుర్తించి గర్వపడాలి. ఈ రోజున వాస్తవంగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా ఎవరైతే పాపం దురదృష్టమైన పరిస్థితుల్లో యాక్సిడెంట్ చెంది చనిపోతున్నారో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కోసం నేను వచ్చాను. అంత దూరం ప్రయాణం చేశాం, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం. చిన్న పిల్లలు పాపం, ఆ చిన్న ఆడపిల్ల ఇంజనీర్ అవ్వాలనే తపన, కానీ ఆర్థిక పరిస్థితి లేక కుటుంబం అల్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం నింపాం. పార్టీ నుంచి మన అందరం కూడా కలిసి అందరూ వచ్చారు, జిల్లా నాయకులు అందరూ కూడా కలిసి వచ్చారు. ఉదయం నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. ఉదయం నేను తాడేపల్లిగూడెంలో ఒక కుటుంబాన్ని ఆ 5 లక్షల రూపాయలు ఇస్తే నిజంగానే నాకు చాలా దుఃఖంతో నేను బాధపడ్డాను. ఆ అబ్బాయి చనిపోయిన గంటకే అతనికి వాళ్ళ భార్య పాపం ప్రసవించి అమ్మాయి పుట్టింది. ఎంత అధ్వానమైన పరిస్థితులు చూడండి, ఎంత బాధకరమైన పరిస్థితులు చూడండి. పేద కుటుంబం పోలవరం నుంచి వచ్చారు. కానీ మన వాలంటీర్లు, మన జన సైనికులు కష్టపడి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ రోజున 500 రూపాయలు కట్టారు కాబట్టి మనం వాళ్ళకి ఈరోజు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇచ్చి వాళ్ళని ఆదుకోగలిగాం. ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మీ అందరిలో కూడా ఈరోజు నేను కోరేది ఏంటంటే, సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం మన పార్టీ కోసం. మీరు ఎవరు కూడా అశ్రద్ధగా మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకోబాకండి. ఖచ్చితంగా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి ఆ కార్యక్రమం. దాదాపు 6,000 సభ్యత్వాలు జరిగినాయి మనకి నరసాపురంలో. ఇంకా ఎక్కువగా జరగాల్సిన అవకాశం ఉంది. ఇవాళ రేపు దయచేసి మీరు కష్టపడి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకోండి. మీలో కూడా ఎంతోమంది వాలంటీర్లు చాలా అద్భుతంగా పనిచేశారు. కొంతమంది 1000 చేశారు, 500 చేశారు. ఒక మహిళ తూర్పుగోదావరి నుంచి 2000 చేసినారు సభ్యత్వం. ఏ విధంగా ప్రజల్లోకి మనం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, మన పార్టీ విలువలకి తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అంతేగాని మన ప్రభుత్వాన్ని చూసి భయపడవసరం లేదు. కేసులు పెడుతున్నారని చెప్పి మీరు భయపడబాకండి. ఎవరు కావాలి చెప్పండి. మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ధైర్యం లేదు, దమ్ముందా అని. ఆయనకి ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. నరసాపురంలో జరిగిన సభలో ఏ విధంగా చెట్లు కొట్టేశారో మీకు తెలుసు. చెట్లు ఏం చేసేయండి ఆయనకి? అది కూడా మీకు భయమేనా? అది కూడా మీకు ధైర్యం లేదనా? అదేవిధంగా మహిళల పాపం చున్నీ వేసుకుని వస్తే మొట్టమొదటిసారి రాష్ట్రంలో, మన రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ సభలో, ముఖ్యమంత్రి సభలో మహిళల్ని చున్నీ ఇప్పిదీసి వెళ్ళిపోమని చెప్పారు. అంతకన్నా అవమానకరంగా ఉంటుందో చెప్పండి. అది జరిగింది మన నరసాపురంలోనే. దానికోసం ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకుని రావాల్సి ఒక సభ బటన్ నొక్కడానికి కోసం చెప్పండి. ఎక్కడుంది ఆయనలో ధైర్యం? ఎక్కడుంది ఆయనలో నిజాయితీ? కార్యక్రమాలు చేసి 1,78,000 కోట్ల రూపాయలు బటన్లు నొక్కి నేను సంక్షేమ పథకాలు చేస్తున్నా అంటున్నారే. మరి రండి, మీరు కూడా కారులో రండి, బస్సులో రండి. ప్రజలు మీకు అర్జీలు ఇచ్చుకుంటారు. ఎంతోమంది మహిళలు నాకు పెన్షన్ రాలేదని బాధపడుతున్నారు. ఎంతోమంది మత్స్యకార సోదరులు వాడు పడుతున్న కష్టాల గురించి చెప్పుకుంటారు. కాంట్రాక్టర్లు పాపం బిల్లులు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో. యువత ఉద్యోగ అవకాశాలు లేక మా పరిస్థితి ఏంటని ఆందోళనకరంగా ఉన్నారు. చిన్న ఉద్యోగం దొరికినా సరే హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం, మెడ్రాస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ మన రాష్ట్రంలో ఏమైంది మన పరిస్థితి? రాజధాని లేని రాష్ట్రం, పరిపాలన లేని యంత్రాంగం, నాయకత్వం లేని ముఖ్యమంత్రి. ఇది మన దుస్థితి. మీరందరూ కూడా దయచేసి మంచి నాయకత్వం పెరగాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాయకర్ గారిని గుర్తించి ఆయనకు ఆ రోజు బీఫామ్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టారు నరసాపురం నియోజకవర్గానికి. మొన్న కూడా సభ జరిగినప్పుడు చాలా గర్వంగా చెప్పారు, మంచి బలహీన వర్గాలు చెందిన నాయకుడు, మంచి మనసున్న నాయకుడు, స్పందించే మనస్తత్వం, ఇక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి. మీరందరూ కూడా మన పార్టీ కోసం కష్టపడండి. కొంతవరకు సమయం మీరు వెచ్చించండి. ప్రతిరోజు మనం చేసే కార్యక్రమాల్లో మన పార్టీ బలోపేతం కోసం మీరు కొంచెం సమయం ఇస్తే తప్పకుండా మన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. అన్ని విధాలుగా మీరు నిలబడండి. నాయకర్ గారి నాయకత్వంలో నరసాపురంలో ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా ఎగరాలి, నిలబెట్టుకోవాలి మనం. దానికి మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మనందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనలో ఉన్న నిజాయితీ, మనలో ఉన్న చిత్తశుద్ధి ఇంకెవరిలో కూడా లేదు. వివిధ పార్టీలు ఎవరైతే ఈ రోజున ఓట్ల కోసం తిరగబోతున్నారో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ స్థానికంగా కూడా ఇంకొక ముఖ్యమైన అంశం నాకు తెలియదు. ఈ రోజున చెప్పారు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయని. ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతలతోటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా మీరు ఓటేయండి. స్థానికంగా ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎంపిక చేసుకుని వాళ్ళు మన స్నేహితులు అవ్వచ్చు, మీకు తోచిన క్యాండిడేట్లు అవ్వచ్చు, వాళ్ళ వెంట మీరు నడిచి ఖచ్చితంగా వైసీపీ క్యాండిడేట్ని ఓడించే విధంగా మీరు కంకణం కట్టుకుని పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కడైతే పోటీలు జరుగుతున్నాయనే విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసికట్టుగా మనం ఈ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి తరలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పటిలో జరిగిన సభ గత సంవత్సరం మార్చి 14న మీరు గుర్తెచ్చుకోండి. ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఆ రోజున మనకి, ఏ విధంగా పాపం ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతుల ఇల్లు పైన పొక్లైన్లు తీసుకెళ్లి దాడి చేసి కూలగొట్టారో మీ అందరూ చూశారు. ఈ 14న మార్చి 14న మనం మచిలీపట్నంలో మన 10వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం. అద్భుతమైన కార్యక్రమం, రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన కార్యక్రమం. గతంలో మనం ఏ విధంగా కవాతు చేసుకున్నామో రాజమండ్రిలో ఆ విధంగా ఘనంగా మనం ఈ కార్యక్రమం చేసుకుందాం. మీరందరూ రండి, పాల్గొనండి, అర్థం చేసుకోండి మనం ఏ విధంగా కష్టపడి మన పార్టీని ముందు తీసుకెళ్తున్నామో, ఏ విధంగా మనందరి కోసం పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల నుంచి అవమానాలకు గురై సొంత డబ్బు కూడా వెచ్చించి ఆయన నిలబడ్డాడు మన కోసం. మీరు అర్థం చేసుకోండి. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు చెప్పండి? 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆత్మహత్య చేసిన రైతు కుటుంబాలకి ₹1,00,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందరికీ పంపిణీ చేస్తుంటే ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు, కావాల్సినంత ధనం ఉంది. ఎందుకు మీరు ఆ విధంగా స్పందించారు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు చెప్పండి? కౌలు రైతుల పరిస్థితి ఏంటి ఈ రోజున? ఎందుకు ప్రభుత్వం నుంచి దాన్ని ఆదుకోవడం లేదు? వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రతి జన సైనికుడు, ప్రతి క్రియాశీలక సభ్యుడు మీకు ఒక బాధ్యత ఉంది. మీరు కనీసం 10 మందిని ప్రభావితం చేసే విధంగా మన పార్టీ గురించి, మనం చేస్తున్న కార్యక్రమాల గురించి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల గురించి వివరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. చక్కటి నాయకత్వం ఉంది మనలో. చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, మన రాష్ట్రంలో మన జనసేన పార్టీ తరఫున నిలబడిన ప్రతి ఒక్కరూ ఏ విధంగా నిజాయితీగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం పనిచేస్తున్నారో మీరు చూడండి. అందులో మీరు భాగస్వాములు అవ్వండి. ఇదంతా మన భవిష్యత్తు కోసం. పవన్ కళ్యాణ్ గారు తన సొంతం కోసమో తన పదవి కోసం కాదు రాజకీయాల్లో ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నది మీకోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం. దానికోసం మీరు కూడా ఆలోచించి అంకిత భావంతో మన పార్టీ కోసం మీరు కష్టపడతారని ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన నా మిత్రుడు సోదరుడు నాయకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా నేను ఇందాక చెప్పినట్టు కొంచెం సమయం వెచ్చించండి. పార్టీ కోసం మీరు అంకిత భావంతో పనిచేయండి. ఇంటింటికి వెళ్ళండి. మీ మిత్రుల్ని, బంధువులు అందరినీ ప్రోత్సహించండి. ఈ ఎన్నికల్లో మీరు కూడా తప్పకుండా ఇందాక అన్నట్టు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ లోకల్గా ఈరోజు మన వచ్చిన కార్యక్రమం చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఇందాక ఒక 50,000 రూపాయలు యాక్సిడెంట్ కూడా సోదరుడు గురై అతను కూడా మనం చెక్ చేస్తున్నాం ఇప్పుడు. అయినా కానీ మీరు తప్పకుండా మనతో పాటు ప్రయాణం చేసి మన మిత్ర పార్టీలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ కానీ ఎవరైనా కానీ అభ్యర్థులు ఉన్న చోట మీరు ఆలోచించి వైసీపీకి మాత్రం వ్యతిరేకంగా మీరు ఓటు వేయాల్సిందే. దానికి మీరు సిద్ధమవ్వండి. ఎందుకంటే ఇది ఒక నాంది, ఒక అడుగు వేయాలి. మన ముందుకి ఖచ్చితంగా అడుగు వేయాలి. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేసినా ఒక మంచి మనస్తత్వంతో కలిసికట్టుగా చిన్న చిన్న మనస్పర్ధాలు, కావాల్సినంత కమ్యూనికేషన్ గ్యాప్లు ఎవరో ఒకరు సృష్టిస్తూ ఉంటారు. దాన్ని మీరు బేస్ చేసుకోబాకండి. మనందరం ఈ పార్టీలో పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం. దానికోసం మనం నిలబడి అందరం సమైక్యంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేటట్టు కష్టపడి పనిచేయమని మరొకసారి కొనియాడుకుంటూ
అవకాశం కల్పించినందుకు, ఇంత అద్భుతమైన స్వాగతం పలికి సభ ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.